ప్రాణప్రియుని ప్రార్థించా రండి శుభవేళ దేవుని సన్నిధికి. ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. ఈ శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిర్దాతలు రామిశెట్టి సుబ్బాయమ్మ వరప్రసాద్ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి రామిశెట్టి సుబ్బాయమ్మ గారి జీవితంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మరియు ఎన్నయ్య, చిన్నమ్మ, అన్నమ్మ, జ్ఞానసుందరి, సురేష్, నరేంద్ర, వీరయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి విద్యార్థుల కోసం సమర్పించబడినవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ క్రీస్తు శేషులు గాలి ప్రకాష్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టెక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పోలిశెట్టి సిరిల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలు కృతజ్ఞత బలి పూజ పోలిశెట్టి జోసఫ్, లలిత కుమారి, సుష్మా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధనా పీటర్, సాంబా ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యం మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లూర్ద్ మాత కథీడ్రల్ విచారణ ఎస్ సులోచన, అంతోని, అరుణ్ కుమార్, కిరణ్ కుమార్ కుటుంబ సభ్యుల్లో కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యం దయచేయమని దేవుడు చేసిన మేలు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సుధాకర్ అంతోని కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ 51వ పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే ప్రవీణ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యం దయచేయమని, వ్యాపారం అభివృద్ధి చెందాలని, రోహిత్ అంకితులకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గాదే రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుజాత దగ్గర సర్వేశ్వరుడు వారి కుటుంబ సభ్యులందరూ దీవించి ఆస్వాదించమని, ఆయురారోగ్యం తెలింపమని దివ్యబలి పూజను తూము సుజాతగా సమర్పిస్తున్నారు. బొమ్ము రాజు రాణి కుటుంబ సభ్యుల్లో దగ్గర సర్వేశ్వరుడు కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యం దయచేయమని, రవీంద్ర లవ్లీని ఆశీర్వదించి కరుణించి కాపాడమని, అజయ్ను దీవించి ఆస్వాదించమని, చేస్తున్న ప్రతి పనిలో తోడినట్టుగా ఉండాలని, ఆయురారోగ్యం తెలింపమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మన అందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో అబ్రహాము యొక్క విశ్వాసం గురించి తెలియచేయబడుతుంది. మరి ముఖ్యంగా విశ్వాసం అనగా మనం నిరీక్షించు వాటి యందు విశ్వాసంతో జీవించడము, ఇటువంటి అపనమ్మకం లేకుండా, అవిశ్వాసం లేకుండా దేవా నీవే నా ఆశ్రయము, నీవే నా రక్షణమని ఆయనపై సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించడమే దృఢమైన విశ్వాసము. నేటి సువార్తలో క్రీస్తు ప్రభు గాలిని, సముద్రమును సైతము గద్దిస్తున్నాడు. సృష్టికర్త తన సృష్టించిన సృష్టిని ఆజ్ఞను వహిస్తున్నాడు. ప్రభు యొక్క ప్రయాణంతో శిష్యులందరూ కూడా క్షేమంగా ఎంతో ధైర్యంతో ఉన్నారు. మరి మనందరం కూడా ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనం ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములన్నీ కూడా గుర్తెచ్చుకొని వాటన్నిటి కొరకు ఈ దివ్యబలి పూజలో పాపమన్నింపుడు వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమునా ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది
పరలోకపు నిత్యానందనమును తనువు తీర అనుభవించుదముగాక నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి వారు ఎదురుచూచుచుండిరి. మొదటి పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 2 వచనముల వరకు మరియు 8వ వచనం నుంచి 19 వచనముల వరకు. సోదరులారా, విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడైనట్లు చేసినది. అదియే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానమునర్చయున్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచటికి పోవుచున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానమునర్చిన దేశమున తానొక విదేశీయుని వలె నివసించెను. దేవుని వద్ద నుండి అది ఏ వాగ్దానమును పొందిన ఈసాకు యాకోబులతో గుడారముల యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురుచూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయసు మరలినదైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలైనా దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనినని ఆమె నమ్మెను. మృతతుల్యుడైన ఆ ఒక్క మనుష్యుని నుండియే ఆకాశమునందలి నక్షత్రముల వలె సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేరు. కానీ చాలా దూరము నుండియే వారిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమని యాత్రికులమని వారు బహిరముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకక వారు తమ కొరకు ఒక స్వదేశీయమును గూర్చి వెతుకుచుంటిమని స్పష్టము చేయుదురు. కానీ వారు వదిలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అటులా ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండేడిది. కానీ వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలైనా ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడు ఈసాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను. ఈసాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పియుండెను. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువకు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువకు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా
ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. వారిని విముక్తులను చేసెను. తన సేవకుడగు దావీదు వంశమున కొరకు మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియచేసినది ఇదియే. అందరూ ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. వారిని విముక్తులను చేసెను. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరముతో చూచెను. తన పరిశుద్ధ నిబంధనను స్మరణకు తెచ్చుకొనెను. అందరూ ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. వారిని విముక్తులను చేసెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను కావించి నిర్భయమగు ఆయనను సేవించున్నట్లు మనము జీవితాంతము పవిత్రులుగా నీతిమంతులుగా జీవించినట్లును చేసిదనని మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసెను. అందరూ ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. వారిని విముక్తులను చేసెను. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవులి తీరముకు పోదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళాను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగాను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయిచు దానిని ముంచివేయనట్లుంటెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగంన తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు స్వామిని మేలుకొల్పి, గురువా, తమకు ఏమాత్రము విచారం లేనట్టున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రంతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరు భయభ్రాంతురైతిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను.
అంతట శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రమును సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమ్ములో తాము అనుకునేరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో హెబ్రీయులకు రాయబడిన లేఖలో విశ్వాసం గురించి చాలా తేటతెల్లంగా మనకు వివరిస్తుంది. 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. విశ్వసించుటేనా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహంగా ఉండుట, మనము చూడచాలని విషయముల గూర్చి నిశ్చయంగా ఉండుట. దీని భావం ఏమిటంటే, మనము వేటి గురించి నిరీక్షిస్తున్నాము, వేటిని కావాలనుకుంటున్నాము, ఏటి యొక్క తలంపులు మన మదిలో ఉన్నవి అని మనము ఆకాంక్షతో నిరీక్షిస్తున్నామో వాటి గురించి నిశ్చయంగా నిస్సందేహంగా దృఢంగా ఉండుట. మనలో ఎటువంటి అవిశ్వాసం లేకుండా అపనమ్మకం లేకుండా నా దేవుడు తప్పక నా యొక్క ఆశలను, నా కోరికలను, నా తలంపులను నెరవేరుస్తాడు అనే దృఢమైన విశ్వాసం కలిగి జీవించడమే ఈనాడు విశ్వాసం గురించి తెలియజేస్తుంది. ప్రభువు కూడా పలికింది ఇదియే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అవును ప్రియ సహోదర సహోదరి, నేడు హెబ్రీయులకు రాయబడిన లేఖలో మొదటి పట్టణంలో మరి ముఖ్యంగా విశ్వాసమునకు ప్రతినిధిగా, విశ్వాసమునకు మూలనిధిగా అబ్రహామును గురించి వివరించబడింది. మనందరికీ తెలిసినట్లుగా విశ్వాసుల తండ్రి ఎవరంటే అబ్రహాము. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, ఓయి అబ్రహాము, నీ దేశమును, నీ తల్లిదండ్రులను, నీ బంధుమిత్రులను, నీ చుట్టపట్టాలందరినీ కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు ప్రయాణమైపోము అని చెప్పినప్పుడు అబ్రహాము ఇటువంటి అపనమ్మకం లేకుండా, అనుమానం లేకుండా, సంకోచించకుండా తనతో మాట్లాడిన దేవుడైన యావే మాటలను విశ్వసించాడు, నమ్మాడు. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడనే విశ్వాసముతో తన యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. అది మాత్రమే కాక దేవుడు తనకు వరముగా ప్రసాదించిన తన ఏకైక కుమారుడైన ఇసాకును కూడా బలిగా ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. నీవు నేనైతే వెనకాడొచ్చేమో కానీ అబ్రహాము కూడా మారు మాట పలకలేదు. ప్రభువా, నేను సంతానం లేకుండా ఉంటే నీవు నాకు ఏకైక కుమారుని ప్రసాదించావు, మరలా ఈ కుమారుని నువ్వు బలిగా అడుగుచున్నావు, ఇది న్యాయమేనా అని అడగలేదు. ప్రభు, ఈ కుమారుడు నీవిచ్చిన వరదానం, నీవిచ్చిన ఫలము, నేను మరలా నీకే సమర్పిస్తానని విశ్వాసముతో బాహాటంగా తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా నేడు అబ్రహామును విశ్వాసుల తండ్రిగా పరిగణిస్తున్నామంటే, చెబుతున్నామంటే అటువంటి దృఢమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు కలిగి జీవించాలి. అప్పుడే మనం కూడా అబ్రహామునకు తగిన బిడ్డలముగా పిలవబడతాము. కనుక ప్రియ సహోదర సహోదరి, నేడు మొదటి పట్టణంలో తెలియజేస్తుంది, వారందరూ కూడా ఈ భూమిపై మేము పరదేశులము, కాందసికులమనియు వారు ఒప్పుకొనిరి. ఎవరు వాళ్ళు? మన పూర్వీకులందరూ కూడా దేవుని పైన మాత్రమే విశ్వాసం ఉంచిరి. ఈ లోకయాత్ర అనేది, ఈ లోకంలో మేము కేవలము బాటసారులము, ఒక ప్రయాణికులము, ఈ జీవితం శాశ్వతం కాదు, మరొక జీవితం ఉందని వారు ఆకాంక్షించారు, కోరారు. అందుకే 16వ వచనంలో వారు అంతకంటే ఉత్తమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు వాంఛించిరి. మన పూర్వులు
వారికి తెలుసు ఈ లోకం అనేది, ఈ లోకంలో మన జీవం, ఈ లోకంలో మన జీవిత యాత్ర అనేది శాశ్వతం కాదని తెలుసుకుని వాళ్ళు పరలోక రాజ్యమునకై వారు ఆశించారు. ఈ లోకంలో మనము స్థిరంగా నిలిచిపోమని గ్రహించారు కనుక వారు పరలోకమునకై వారి యొక్క యాత్రను కొనసాగించారు. ఈ 2025 సంవత్సరము పరిశుద్ధ పాపు గారు పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ యాత్రికులుగా మనందరికీ కూడా పిలుపునిచ్చారు. మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి, ధ్యానించాలి. మనము ఈ లోకంలో కేవలము బాటసారులు మాత్రమే. ఏ విధంగా మన పూర్వులు ఈ లోకం శాశ్వతం కాదని వారి విశ్వాసంతో పరలోకం వైపు తమ అడుగులు వేశారో, మనము కూడా ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో మనము కేవలము యాత్రికులము, బాటసారులము అని మనము కూడా గుర్తించి గ్రహించి పరలోకం వైపు మనం ఆకాంక్షించాలి, మన అడుగులు వేయాలనేది తెలియజేస్తున్నది. మరి ముఖ్యంగా నేటి సువార్తలో క్రీస్తు ప్రభు తుఫానును, గాలిని, అలలను సైతము తన ఆజ్ఞతో, తన మాటతో అన్నిటినీ కూడా సద్దిమణుస్తున్నాడు. సృష్టికర్త సృష్టికి శాసన ఇస్తున్నాడు, ఆజ్ఞ వసుకుతున్నాడు. తుఫాను ఆగుపో, గాలి సద్దుమణుగు, అలలు శాంతించు అని పలికినప్పుడు సృష్టికర్త యొక్క మాటకు సృష్టి విధేయత వహించింది. ప్రియ సహోదర సహోదరి, మన దైనందిన జీవితంలో కూడా అంతే. ఈ ప్రపంచమనే, ఈ బ్రతుకు అనే నావ యొక్క ప్రయాణంలో క్రీస్తు ఉండాలి. అలనాడు క్రీస్తు ప్రభు వారితో ప్రయాణం చేశాడు, శిష్యులతో ప్రయాణం చేసినప్పటికీ కూడా శిష్యుల్లో ప్రభు ఉన్నాడనే నమ్మకం లేదు. ప్రభు వారితో ఉండగా కూడా వారంతా నమ్మకం చూపించలేదు. ఏమని ప్రశ్నిస్తున్నారు? గురువా, మేము చనిపోతున్నాము, నీకు ఎటువంటి భయం లేదా, ఎటువంటి దిగులు లేదా అని అడిగారు. కానీ ప్రియ సహోదర సహోదరి, వారు క్రీస్తును వారితో పెట్టుకుని కూడా వారు అపనమ్మకాన్ని చూపించారు. మరి ఈ జీవితం అనే యాత్ర, మన బ్రతుకు అనే యాత్రలో కూడా క్రీస్తు మనతో లేకపోతే మన జీవితాలు కూడా శూన్యమైపోతాయి. క్రీస్తును మనలో ఉండి కూడా మనం గ్రహించకపోతే ఆ శిష్యుల వలె మనం కూడా అవిశ్వాసంగా పరిగణింపబడతాము. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు మనతో ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. మనతో ఇప్పుడు కూడా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రభు పలుకుచున్నట్లుగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉండును. మనందరికి ఇచ్చి అభయం ఇదియే. ప్రభువు పలుకుచున్నాడు, మీరు ఎటువంటి భయము చెందనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు, బాధపడనవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు మనతో ఉన్నాడు. సర్వాంతరం వరకు, లోకాంత్యం వరకు సదా నేను మిమ్మల్ని కాచి కాపాడతానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో కూడా తుఫానులు, అలలు, గాలులు ఇవన్నీ కూడా చెలరేగుతూ ఉంటాయి. బాధ అనే తుఫాను, కష్టం అనే విచారము, బాధలు, వ్యాధులు ఇవన్నీ కూడా తుఫాన్లాగా, అలలాగా మన జీవితాల్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన జీవితంలో క్రీస్తు ప్రభు నావికుడుగా మన బ్రతుకు అనే నావను ఆయన నడుపుతాడో, మన జీవితంలో జరిగే ఈ కష్టాలు, వ్యాధులు, బాధలు, నష్టాలను అన్నీ కూడా ప్రభు యొక్క మాటతో సద్దుమణిగైపోతాయి. అన్నీ కూడా ప్రశాంతంగా నీకు ఏర్పడుతుంది. నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడైతే నీవు దైవ సాన్నిధ్యంలో దేవుని యొక్క ముందు నీవు మోకరించి ప్రార్థన చేస్తావో, కన్నీటితో నీకు కష్టాలను, బాధలను, నీకు జరుగుతున్న, నీ కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులను, నీకు ఎదురవుతున్న తుఫాన్లను, అలలను, అలజడులను అన్నీ కూడా ప్రభుని ముందు నువ్వు సమర్పించినప్పుడు ప్రభు వాటన్నిటిని కూడా తీసివేసి నీకును నీ కుటుంబానికి
ప్రశాంతమైన వాతావరణంను ఆయన దయచేస్తాడు. ఇవన్నీ జరగాలంటే మున్ముందుగా మన జీవితం అని ఈ పడవ ప్రయాణంలో క్రీస్తు మనతో ప్రయాణం చేయాలి, మనం క్రీస్తుతో ప్రయాణం చేయాలి. అప్పుడు ఇవన్నీ కూడా కొనసాగుతాయి. లేకపోతే నీవెన్ని ఆశించినను క్రీస్తు నీ జీవితంలో లేని ఎడలా నీ జీవితము వ్యర్థమే. కానీ ప్రియ సహోదర సహోదరి, ప్రభు పలుకుచున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను సర్వదా నిన్ను కాచి కాపాడుతాను. తల్లి అయినా మరిచినా మరచవచ్చేమో కానీ నేను నిన్ను విడువను, ఎడబాయను. ఎందుకంటే నేను నీ పేరును నా అరచేతిలో రాసుకొని ఉన్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా మన కుటుంబంలో ఉన్న భారాలను, కష్టాలను అన్నీ కూడా ఆ ప్రభువునకు సమర్పించుతాం. పేతురు గారు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మీ బాధలను, మీ కష్టాలను, మీ విచారములను, మీ వేదనలను అన్నీ కూడా ప్రభు చెంతకు తీసుకుని రండి. ఆయన సమస్తమును భరించును, సమస్తమును సహించును. ప్రభు మీకు ఊరటనిచ్చును, మీ కుటుంబాల్లో ప్రశాంతత కలిగించును. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ దీపావళి పూజలో మనందరం కూడా ప్రార్థించుదాం. ప్రభువా, మా కుటుంబాల్లో కూడా తుఫానులు, అలజడులు, ఆవేదనలతో ప్రశాంతం లేకుండా ఉంటుంది. ప్రభు, నీవే శాంతిమూర్తివి, శాంతి కాముడువైన దేవుడు కనుక మా కుటుంబాలకు, మా హృదయాలకు శాంతిని, విశ్రాంతిని ప్రసాదించమని ఈ దీపావళి పూజలో ప్రార్థిస్తున్నాము. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకరముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసర్వ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించెదరుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విజ్ఞాపనలు కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్యమరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువున
కృతజ్ఞత తెలుపుదను. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోతను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ సంస్మరణ కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమ పరచుచున్నాము. ఆ మాత పవిత్ర ఆత్మవర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతియును మన ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందని బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధులు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ఏలిన వారి నామమునా వచ్చేవారు ధన్యులు. హోసానా స్తుతి గీత పాడండి, హోసానా హోసానా హోసానా, హోసానా స్తుతి గీత పాడండి, హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం
పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేంచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు
నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నితెలగ మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని కొరిపిల్ల లోక పాపను పరిహరించుట ప్రభువా మాకు దయచూపును. సర్వేశ్వరుని కొరిపిల్ల లోక పాపను పరిహరించుట ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని కొరిపిల్ల లోక పాపను పరిహరించుట ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు
పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింద గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, మారిన ఈ వేళ. జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ. నాలో ఆనందపు వేళ. ఏదో పులకింద నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింద. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించి మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యకైన మరియ మాత సంస్మరణను కొనియాడుచు, ఆ తల్లిని అనుసరించిన మార్గములు నడుచుచు, ఆమె వలె సంపూర్ణ వినయ విధేతులతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాసి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడిదం. సద్గుణ రాసి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడిదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు స్తుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు స్తుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం.